హలో గైస్ అందరికీ ఈరోజైతే ఎపిసోడ్ 4కి అయితే వచ్చాం. ఎపిసోడ్ 4లో మనం ఏం చూడబోతున్నాం అంటే లైక్ ఫండమెంటల్స్ టు కోడింగ్. ఇప్పుడు మనం ఇక్కడ నేనేం రాశాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100 అంతే కదా. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100 అంతేనా అంటే దీంట్లోనే చాలా ఉంది. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళిపోతే కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ వీ కెనాట్ యూజ్ దెమ్ యాజ్ నేమ్ ఆఫ్ వేరియబుల్స్. అంటే ఇవి ఆల్రెడీ కొన్ని సర్టెన్ వాటికి అసైన్ చేసి ఉంటాయి, వాటిని మనం వాడలేం. సో కీవర్డ్స్ని మనం వాడలేం. ఏం లేదు గైస్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ సాల్ట్ అనేది మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దానికి పేరు పెట్టలేం కదా, అలానే దీనికి కొన్ని సెట్ చేసి ఉంటాయి, సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నట్లు. సో అవి మనం చూసుకోవడమే. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద వేరియబుల్స్, క్లాసెస్, మెథడ్స్. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఒక నేమ్ ఉంటుంది. మనకి నా పేరు లోకేష్, మా ఫ్రెండ్ పేరు, అట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అట్లనే మనం వాళ్ళని ఐడెంటిఫై చేయటం కోసం మనం దాన్ని వాడతాం. ఒకవేళ మనం నన్ను పిలవాలన్నా ఎవరైనా మనకు ఐడెంటిఫైయర్ లాగా అది. కాబట్టి ఒక ఏదైనా వేరియబుల్కి అయినా క్లాసెస్ అంటే ఫంక్షన్స్ అని, లైక్ మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అని, క్లాసెస్ అట్లా ఏ దానికైనా కానీ ఒక నేమ్ ఇస్తాం కదా, దాన్ని ఐడెంటిఫైయర్స్ అంటాం. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్కి రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మన పేర్లు లోకేష్ 1, లోకేష్ 2 అలా పెట్టుకోలేం కదా, కాకపోతే అక్కడ మనం పెట్టుకోలేం మన జనరల్గా పిలిచే వాటిల్లో. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ పేరు లెటర్తో ఆర్ _తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి, ఫాలోడ్ బై లెటర్స్. అంటే లెటర్స్ వాడచ్చు, నెంబర్స్ వాడచ్చు, _ వాడచ్చు. బట్ మనం నెక్స్ట్ ఏంటిది, డిజిట్స్ అనేవి వాడకూడదు స్టార్టింగ్లో. అంటే ఒక పేరు స్టార్టింగ్లో 1 లోకేష్ కానీ ఇట్లా వాడకూడదు. కావాలంటే లోకేష్ 1 అని వాడచ్చు, అలా వాడచ్చు. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఏమీ ఉండకూడదు, జస్ట్ నెంబర్స్, _ లెటర్స్ అవి మాత్రమే ఉండాలి. కేస్ సెన్సిటివ్. ఇప్పుడు మనకి లోకేష్ అని రాయటానికి లోకేష్ అని ఇక్కడ L క్యాపిటల్, ఇది L స్మాల్. సో ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి అవాయిడ్ యూజింగ్ కీవర్డ్స్. మనకి ఇప్పుడు జనరల్ చెప్పాను కదా, ఇప్పుడు నా పేరు తీసుకొచ్చి సాల్ట్ అని పెట్టలేను కదా నాకు, అలా కీవర్డ్స్ అనేవి వాడకూడదు. ఇవి బేసిక్ రూల్స్ మనకి ఐడెంటిఫైయర్స్. నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక వేరియబుల్స్ అంటే సింపుల్, మనకి ఏదైనా స్టోర్ చేయాలంటే మనం ఎలా అయితే కంటైనర్స్ వాడతామో, ఇక్కడ వేరియబుల్స్ అంటే కూడా ఒక కంటైనర్. వేరియబుల్ని ఒక లిటరల్ని స్టోర్ చేయడం కోసం వాడుకుంటాం ఒక కంటైనర్ని, దీన్ని వేరియబుల్ అంటాం. దీంట్లో రకరకాలమైన డేటా టైప్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్. ఒకవేళ ఒక వేరియబుల్లో దాని వేరియబుల్ అంటారు ఒక కంటైనర్ లోపల మనం ఏదైనా స్టోర్ చేస్తాం, అది పర్మనెంట్గా ఉంటుంది అనేదంటే దాన్ని కాన్స్టెంట్స్ అంటాం. లిటరల్స్ అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాని లోపల వాల్యూవే లిటరల్. ఒకవేళ కాన్స్టెంట్ తీసుకున్నాం, కాన్స్టెంట్ లోపల వాల్యూవే లిటరల్. మనం చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్స్. ఈరోజు మనం ఏ కోడింగ్ చేయట్లేదు, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం కోడింగ్ చేయబోతున్నాం. సో ల్యాప్టాప్స్ కూడా రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ లిటరల్స్ అంటే ఇక్కడ ఇంటీజర్ ఓకే, ఇది హెడ్డింగ్. ఇంటీజర్లో ఉంటాయి, ఫ్లోట్ పాయింట్స్లో ఉంటాయి, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్, బూలియన్, పాయింటర్స్, వైడ్ క్యారెక్టర్స్, ఎన్యుమరేట్, కాన్స్టెంట్స్, ఇవన్నీ లిటరల్ టైప్స్ అనమాట. నెక్స్ట్ డేటా టైప్స్లో మొత్తం 3 రకాలు ఉంటాయి. యూజర్ డిఫైన్ డేటా టైప్స్, ప్రైమరీ, సెకండరీ. మెయిన్గా మనం ఇవి అన్నీ వాడతాం, బట్ ఇవి కూడా చూసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్స్కి వస్తే ఇంటీజర్స్ అంటే ఏంటి, 1 2 3 -1 -2 -3 0, ఇవన్నీ ఇంటీజర్స్. నెక్స్ట్ ఫ్లోట్స్కి వస్తే 1.5 2.55 6.11 7 6.3 అలా, వీటిని ఫ్లోట్స్ అంటాం. డబుల్స్ అంటే ఏంటంటే ఇవి బిగ్ వాల్యూస్, చాలా పెద్ద వాల్యూస్ని, దాని రేంజ్ కూడా నేను డిస్ప్లే మీద వేస్తాను చూడండి. నెక్స్ట్ క్యారెక్టర్స్ అంటే జస్ట్ సింగిల్ A B C, వీటన్నిటిని క్యారెక్టర్స్ అంటాం మనం. నెక్స్ట్ సెకండరీ డేటా టైప్స్ అంటే అర్రేస్, పాయింటర్స్. ఇవేంటంటే ఒక బ్లాక్లో ఉండి ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్, ఇవి స్టోర్ చేస్తాం. ఇవన్నీ డేటా టైప్స్ సేమ్ ఉంటాయి, అలా ఒక కలెక్షన్ని మనం అర్రే అని పిలుస్తాం. పాయింటర్స్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ. ఇప్పుడు ఒక
వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ని స్టోర్ చేసుకునే వేరియబులే పాయింటర్. అంటే ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింటర్లో స్టోర్ చేస్తాం. ఈనమ్స్ ఇవన్నీ యూజర్ డిఫైన్డ్. యూనమ్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్ ఇవన్నీ మనం ఫర్దర్గా కూడా చూస్తాం. బేసికలీ ఇవి కొంచెం వాడతాం బట్ కొంచెం డిఫరెంట్గా. బట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అనేది మనకి ఇక్కడ ఎలాగైతే ఇచ్చానో ఈ విధంగా మాత్రమే టైప్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ అంటాం మనం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ గ్రాఫ్ ఎలా అయితే ఉందో పైకి ఈ విధంగానే మనకి టైప్ కన్వర్షన్ అనేది జరుగుతుంది, పాసిబుల్ అవుతుంది. ఇంప్లిసిట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇది కోడింగ్కి వచ్చేసింది, బట్ మన నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే కోడింగ్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఇంట్ x ఈజ్ ఈక్వల్స్ టు 5, డబల్ y ఈజ్ ఈక్వల్స్ టు 3.14. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్గా కంపైలర్ చేసుకునేదాన్ని ఇంప్లిసిట్ అంటాం. ఇప్పుడు ఇది డబల్ వాల్యూ, ఇది ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు మనం ఒక డబల్ వాల్యూ లోపల ఇంటీజర్ ప్లస్ డబల్ని యాడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా డబల్లో కన్వర్ట్ అయిపోద్ది. దాన్నే ఇంప్లిసిట్ అంటాం. ఎక్స్ప్లిసిట్ అంటే దాన్ని కంప్రెస్ చేస్తాం. ఇప్పుడు సేమ్ బట్ ఇంటీజర్ని ఇలా మార్చాం, దీన్ని ఇలా మార్చాం కాబట్టి ఇక్కడ ఇది ఎగిరిపోద్ది అనమాట. 3 మాత్రమే స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని అంటాం. యాస్కే వాల్యూస్ అంటే ప్రతి ఏకి దీనికి ఒక యాస్కే వాల్యూ ఉంటుంది, బీకి ఒక యాస్కే వాల్యూ ఉంటుంది, సికి అంటే ఏని మనం నెంబర్స్లోగా రిప్రజెంట్ చేయొచ్చు. అదే యాస్కే వాల్యూ అంటాం. ఆ వాల్యూనే యాస్కే వాల్యూ అంటాం. నెక్స్ట్ ఇంటీజర్స్ అండ్ క్యారెక్టర్స్. ఇప్పుడు సేమ్ అదే యాస్కే వాల్యూని ఇప్పుడు ఇలా ప్రింట్ చేయాలి, యాస్కే వాల్యూ కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి అనేది జస్ట్ మన టైప్ కన్వర్షన్ చేస్తాం. ఇక్కడ ఏంటి, క్యారెక్టర్ తీసుకుంటున్నాడు, నెక్స్ట్ ఇంట్ అసోసియేట్ అని చెప్పి దాన్ని ఆ క్యారెక్టర్ని ఇంటీజర్లోకి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాడు. అదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వరకు వీడియో చూసారంటే కొంచెమైనా హెల్ప్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ అయితే మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం, ఎందుకంటే పెద్ద ఇన్ఫర్మేషన్ ఇది ఫండమెంటల్స్, బట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా చాలా ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఫోకస్ చేయాలంటే ఇలాంటి చిన్న వాటి దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ తర్వాత టైం చాలా వేస్ట్ అవుతుంది, ఎనర్జీ ఎగ్జాస్ట్ అవుతుంది. కాబట్టి ఇవి ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాం. ప్రస్తుతానికి మనం కోడింగ్ కూడా ఏం టచ్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం కోడింగ్ కూడా చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ టాపిక్ని బట్టి కోడింగ్ కూడా చేద్దాం. సో ఇక్కడ వరకు అయితే మనం వీడియో అయితే ఆపేస్తున్నాను. సో బై గైస్.